హాయ్ హలో నమస్తే టు ఆల్ అవర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మిమ్మల్ని కలిసి చాలా రోజులు అయిపోయింది. ఈరోజు ఒక వర్త్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం 10 హ్యాబిట్స్ ఫర్ అ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా లైఫ్ స్టైల్ వీడియోస్ మేము చూసాము, గుడ్ హ్యాబిట్స్ అన్నీ మాకు ఆల్రెడీ వచ్చు, మీరేంటండి కొత్తగా చెప్పేది అని మీరు అనుకోవచ్చు. చాలా వీడియోస్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి, కానీ నా ఎక్స్పీరియన్స్తో చాలా రీసెర్చ్ అండ్ స్టడీ చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 10 గుడ్ హ్యాబిట్స్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండే హెల్దీ హ్యాబిట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ డైట్. ఎస్, మీరు విన్నది కరెక్టే. బ్యాలెన్స్డ్ డైట్ మన తెలుగు భాషలో అంటే సమతుల్య ఆహారం. సమతుల్య ఆహారం అంటే మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి సరైన నిష్పత్తి అంటే రేషియోలో వివిధ రకాల ఆహారాలను తీసుకోవడం. లెట్స్ సే ప్రతి మీల్లో 3 మీల్స్ పర్ డే తీసుకుంటే ప్రతి మీల్లో ఖచ్చితంగా 4 పిల్లర్స్ ఆఫ్ ఫుడ్ ఉండాలి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఫైబర్. ప్రోటీన్ అంటే మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలు, ఫైబర్ అంటే పీచు పదార్థాలు. ప్రతి మీల్లో ఈ 4ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మనం ఎలాంటి కీటో డైట్స్ చేయాల్సిన పని లేదు, ఎలాంటి క్రాష్ డైట్స్ లేదా లిక్విడ్ డైట్స్ చేయాల్సిన పని లేదు, లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయాల్సిన పని లేదు. ఈ 4 బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి మీల్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వెయిట్ కంట్రోల్లోకి వస్తుంది. ఆటోమేటిక్గా డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా మనం తగ్గించుకోగలుగుతాం. అలాగే పండ్లు, కూరగాయలు, లీన్ మీట్స్, తృణధాన్యాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో సహా అనేక రకాలైన పదార్థాలని రోజు ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిది. ఎక్కువ చక్కెర, అలాగే కొవ్వు మరియు ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్ని తీసుకోవడం తగ్గిస్తే చాలా మంచిది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్డ్ డైట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఫర్ అ గుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ఎక్సర్సైజ్. ఎస్, డైట్ ఫాలో చేసి ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్లేదు, లేదా ఎక్సర్సైజ్ చేసి ఏది పడితే అది తిన్నా పర్లేదు అనుకోవడం కష్టం. డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆల్వేస్ గోస్ ఇన్ హ్యాండ్. వ్యాయామం అనేది ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చాలా బలాన్ని ఇస్తుంది. రోజు వ్యాయామం చేయాల్సిన అవసరం ఏంటండి? జిమ్కి వెళ్ళడము ఇదంతా వెస్ట్రన్ కల్చర్, లేదా ఇండియన్ సొసైటీలో మనకి ఆల్రెడీ వర్క్ ఎక్కువ ఉంటుంది. వీఆర్ ఎ ట్రాపికల్ కంట్రీ, మనకంత ఎక్సర్సైజ్ అవసరం లేదు, కావాల్సినంత చెమట పడుతుంది. ఆడవాళ్ళకైతే ఇంట్లో అంట్లు కడుక్కొనో బట్టలు ఉతుక్కొనో వాళ్ళ రోజు గడిచిపోతుంది, అదే వాళ్ళకి వర్కౌట్ అనుకుంటే మీరు భ్రమపడ్డట్టే. ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఆర్గాన్కి ఆక్సిజన్ ఇంటేక్ని పెంచడానికి చేసేటువంటి పని. ఆ ఆక్సిజన్ ఇంటేక్ కేవలం అంట్లు కడగడం వల్లనో, లేదా బట్టలు ఉతకడం వల్లనో, లేదా మీ డే టు డే యాక్టివిటీ చేసుకోవడం వల్లనో రాదు. ఎంత ఆక్సిజన్ ఇంటేక్ మన ఆర్గాన్స్కి ఉంటే అంత మంచిగా మన యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మన లైఫ్ స్టైల్ హెల్దీగా మారుతుంది. మరి ఆ విధంగా చేయాలంటే స్లో మోషన్లో ఎక్సర్సైజ్ చేయడం ఎంతో మంచిది. వాటిలో ఎగ్జాంపుల్గా స్లో కార్డియో, లో ఇంటెన్సిటీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, లేదా ఫ్లెక్సిబిలిటీ ఉన్న వ్యాయామాల్ని యాడ్ చేసుకోవచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ బరువులు ఎత్తేసేసి నెక్స్ట్ డే ఎక్సర్సైజ్ అంటే భయం అనే స్థితికి చేరకుండా ఒక్కోటిగా మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా ప్రారంభించడం ఎంతో అవసరం. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఫర్ అ గుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ స్లీప్. తగినంత నిద్ర. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోతే నెక్స్ట్ డే అది మెటబాలిక్ మెకానిజం మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనకి ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు అంటే 20 and 30s అర్థం కాదు. ఒక 10 years ఆగిన తర్వాత నిద్ర లేకపోవడం వల్ల బాడీ ఎంతగా కృషించిపోయిందో, ఎంత ఇబ్బందులకు గురైందో ఆఫ్టర్ 10 years మీకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో నేను 3 hours పడుకుంటాను, 4 hours పడుకుంటాను, లేదా నేను నైట్ ఆల్ని, లేదా ఐఎమ్ నైట్ వాచర్ని అని చెప్పుకుంటూ గొప్పగా అలా పడుకోకుండా చేయడం వల్లే నేను ఈ పని సాధించాను అని అనుకున్నట్లయితే మీరు పూర్తిగా భ్రమలో ఉన్నట్లే. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పడుకున్నప్పుడు మాత్రమే బాడీ మెకానిజమ్స్ అన్నీ స్లో అయ్యి నెక్స్ట్ డేకి బాడీని ప్రిపేర్ చేస్తుంది. ఆర్గాన్స్ అన్నీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ అన్నీ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతాయి. ఎందుకు నైట్ షిఫ్ట్స్ చేసే ఆడవాళ్ళలో చాలామందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి? ఎందుకు నైట్ షిఫ్ట్ చేసే మగవారికి పొట్ట ఎప్పుడు వినాయకుడు పొట్టలాగుంటుంది అనే డౌట్ ఎందుకు వస్తుందంటే అది కేవలం
స్లీప్ హార్మోన్ సరిగా రిలీజ్ అవ్వకపోవటం లేదా టైంకి పడుకొని టైంకి లేవకపోవటం జరగడం వల్ల. సో నెక్స్ట్ డే మొత్తం మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే మొత్తము పడుకోనందుకు చాలా టయర్డ్గా, చాలా నీరసంగా అనిపిస్తుంది. దానివల్ల ఆకలి కూడా ఎక్కువేసి ఏది పడితే అది తినడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఈస్ టైంకి పడుకొని టైంకి లెగవడం విత్ 7 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్. వారాంతరాల్లో కూడా ప్రతిరోజు ఒకే సమయానికి పడుకొని మేల్కోవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. మీ పడక గదిని చీకటిగా, చల్లగా మరియు నిశ్శబ్దంగా ఉంచండి. మెలటోనిన్ ఉత్పత్తిలో అంతరాయాలను నివారించడానికి పడుకునే ముందు స్క్రీన్స్ని వీలైనంతగా నివారించండి. నిద్రపోయే సమయానికి హెవీ మీల్ లేదా కడుపు నిండుగా భోజనం చేయడము, కెఫెన్, టీ లేదా ఆల్కహాల్ లాంటివి తీసుకోకుండా ఉంటే నిద్ర చాలా ప్రశాంతంగా, చక్కగా పడుతుంది. చాలామంది సైంటిస్ట్ రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయాల్లో ద బెస్ట్ విషయం ఏంటి అంటే 7 to 8 hours పడుకున్న వారిలో త్వరగా ఏజింగ్ అవ్వట్లేదు, స్కిన్ పాడవట్లేదు, షుగర్ లెవెల్స్ అండ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటున్నాయి. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ఈ 7 to 8 hours ఆఫ్ స్లీప్ని చక్కగా పార్టిసిపేట్ చేస్తూ పడుకుంటే వాళ్ళ బాడీ చాలా వరకు వెయిట్ కంట్రోల్లో ఉంటుందనేది ప్రూవెన్ ఫ్యాక్ట్. మీరు కావాలంటే వేరే వీడియోస్ లేదా సైంటిస్ట్ యొక్క రీసెర్చ్ వర్క్ని కూడా మీరు గూగుల్ సర్చ్లో చూడొచ్చు. ఇట్ ఈస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. 4th most important habit for a healthy lifestyle is hydration or drinking water as per your need. మన శరీరానికి అవసరమైనంత నీళ్లు ఖచ్చితంగా తాగాలి. చాలామంది పనిలో పడి నీళ్లు తాగడం మర్చిపోతారు. చాలా గొప్పగా చెప్పుకుంటారు, మంచినీళ్ళు తాగే తీరిక కూడా లేని జీవితాలండి మావి, అంత బిజీగా ఉంటున్నాము. అంత బిజీగా ఉండి మనం ఏం సాధిస్తున్నాము? క్వశ్చన్ చేసుకోవాలి. దానివల్ల తలనొప్పి రావడం చాలా చాలా ఫస్ట్ సిమ్టమ్. మీకు ఎప్పుడైనా అన్యూజువల్గా హెడేక్ వస్తుంది అంటే ఇఫ్ యూ సీ అ డాక్టర్ చెప్పే ఫస్ట్ విషయం మీరు సరిగా వాటర్ తాగుతున్నారా లేదా, తాగితే ఎంత తాగుతున్నారు. బికాజ్ డీహైడ్రేషన్ విల్ లీడ్స్ టు మైగ్రేన్, డీహైడ్రేషన్ విల్ లీడ్స్ టు హెడేక్, డీహైడ్రేషన్ విల్ లీడ్ టు మజిల్ క్రాంప్. సో నోరు ఎండిపోవడం జరగడం, చర్మం పొడిబారడం, యూరిన్ ఎల్లోగా రావడం జరుగుతుంది. ఇవన్నీ డీహైడ్రేషన్ సిమ్టమ్సే. సో రోజుకి అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ కంపల్సరీగా తాగడం అలవాటు చేసుకోండి. వాతావరణానికి తగ్గట్టు నీళ్లు అడ్జస్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే 25 years 26 yearsకే కిడ్నీ స్టోన్స్ రావడం, క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే కావాల్సినంత వాటర్ బాడీకి అందకపోవటమే. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ చాలా చాలా దెబ్బతింటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ఇనఫ్ వాటర్ పర్ అ గివెన్ డే. 5th most important healthy habit for a healthy lifestyle is stress balance. మనము చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాం. ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఒకటి కాదు, చిరాకు, కోపం, బీపీ పెరిగి ఎవరిని ఏమీ అనలేక మనలో మనం ఆ స్ట్రెస్ని పెట్టుకోలేక లోపలే కుమిలిపోతూ ఉంటాం. అందుకే ఇలాంటప్పుడు యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇష్టమైన వారితో టైం గడపడం కావచ్చు, మొక్కలతో గడపడం కావచ్చు, లేదా ప్రశాంతంగా అలా నేచర్కి దగ్గరగా వారానికి ఒక్క రోజైనా పచ్చటి ప్రదేశాలకు వెళ్ళి హాయిగా కేర్ ఫ్రీగా నడవడం కావచ్చు. ఇలాంటి చాలా చాలా టెక్నిక్స్ స్ట్రెస్ మెయింటైన్ చేయడానికి లేదా బ్యాలెన్స్ చేసుకోవడానికి, బాడీని మళ్ళీ అప్కమింగ్ డేస్కి వర్క్కి రెడీగా చేసుకోవడానికి చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. స్ట్రెస్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా మన జీవితాల్లో స్ట్రెస్ని తీసేయగలగటం ఎంతో అవసరం. 6th most important habit for a healthy lifestyle is a book reading or reading habit. బుక్స్ చదవండి, అలవాటు చేసుకోండి. దానివల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక బుక్ చదవడం లేదా ఏదైనా చదవడం అనే అలవాటు ఉండడం వల్ల మన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, మన జ్ఞానం ఆర్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వొకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి చదువుతూ పోతే. ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది ఒక బుక్ చదవడం వల్ల. దేని మీదైనా ఫోకస్ చేయగలగడం, కాన్సన్ట్రేట్ చేసి పనిచేయడానికి బుక్ రీడింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చదవడానికి ఒక 1/2 hour ముందు ఒక మంచి నావెల్ లేదా ఒక బుక్ చదవడం వల్ల యుల్ గెట్ అ బెటర్ స్లీప్. అలాగే ఒక బుక్ చదవడం ఎప్పుడు కూడా స్ట్రెస్ బస్టర్ అంటాను నేను. అలాగే రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఎంజాయ్ చేస్తూ కూడా మనం బుక్స్ చదవచ్చు. మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు వారానికి ఒక బుక్ అయినా చదవడం ఒక అలవాటుగా పెట్టేసుకుందాం.
Seventh most important habit for a healthy lifestyle is sun bathing or getting D vitamin directly from sun. అకార్డింగ్ టు న్యూ రీసెర్చ్ ఇండియన్స్లో డి విటమిన్ లోపం చాలా హై అలార్మింగ్ రేంజ్లో ఉంది. వాటర్ సార్కాజం అండి. మనకున్నంత ఎండ ప్రపంచంలో ఏ దేశానికి ఉండదు. మనకున్నంత ప్రతి సన్లైట్ ఓపెన్ ఏరియాస్ బయట దేశాల్లో ఉండవు. కొన్ని దేశాల్లో సంవత్సరంలో 6 నెలలు మంచు పడుతూనే ఉంటుంది లేదా చల్లగానే ఉంటుంది. వాళ్ళు వేడి కోసం ఏవేవో పనులు చేయాల్సి వస్తుంది. కానీ అలాంటిది మనకి న్యాచురల్గా సన్ దొరుకుతుంది. న్యాచురల్గా సన్లైట్ దొరుకుతున్నప్పటికీ కూడా వైటమిన్ డి లోపం ఓన్లీ ఇండియన్స్లో ఎక్కువగా ఉండడం అనేది ఇట్స్ అ పిటీ. దీనివల్ల బోన్స్ అన్నీ పెయిన్ రావడం, జుట్టు ఊడిపోవడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వడం, మజిల్ అంతా వీక్ అయిపోవడం, నీరసపడడం జరుగుతుంది. రోజులో ఒక 20 to 30 minutes అయినా ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. విటమిన్ డి ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్, ఫిష్, మిల్క్ అండ్ నట్స్ ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోండి. మరీ ఎక్కువగా వైటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ వాడడం ఎంతో మంచిది, తప్పులేదు. ప్రతిదీ న్యాచురల్గా దొరకడం కష్టం అవ్వచ్చు. మీ స్కెడ్యూల్ ప్రకారం మీరు డే లైట్లో కూర్చోవడం మీకు దొరకపోవచ్చు. అలాంటి సమయంలో సప్లిమెంట్ తీసుకోవడంలో తప్పులేదు. 8th మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్ వచ్చేసి రెగ్యులర్ బాడీ చెకప్స్. ఏ విషయంలోనైనా నిర్లక్ష్యం ఉండొచ్చేమో కానీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. 6 monthsకి ఒకసారి అయినా కూడా మన బాడీని చెకప్ చేయించుకోవాలి. ఫుల్ బాడీ చెకప్ అయితే ఇంకా మంచిది. బీపీ అండ్ షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఎవ్రీ మంత్ చెకప్ చేసుకోవడం ఇంకా మంచిది. ఎవ్రీ 6 monthsకి చెకప్స్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు కూడా ముందే తెలుసుకొని గుర్తించి మనం కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కొంతమంది ఏదైనా ఇంజరీ అయినా లేకపోతే ఏదైనా రోగం బాడీకి అటాక్ అయినా చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. రేపు వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్ళొచ్చు, బాడీ నడిచినంత కాలం నడిపిద్దాం, రోగం తీవ్రమైతే చూద్దాం అనుకుంటారు. తీరా ఆ స్టేజ్కి వచ్చేసరికి డాక్టర్ స్టేజ్ 4 క్యాన్సరో లేకపోతే ఇంకా కొన్ని నెలలే బ్రతుకుతామని చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ద హార్ష్ ట్రూత్. ముందే వచ్చుంటే కొన్ని రోజులైనా మీరు బ్రతికేవాళ్ళు, లేదా కొన్ని నెలల్లో అయినా మీ యొక్క లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేసేవాళ్ళం, లేదా ట్యాబ్లెట్స్తో అయినా పోయేది. ఇప్పుడు ఆపరేషన్ దాకా వెళ్ళాలి లేదా చావు దాకా వెళ్ళాలి అనే నిజాలు డాక్టర్ చెప్పే వరకు మనకు అర్థం కాదు. అందుకే ఐ ఆల్వేస్ ఇన్సిస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందుకే ఎవ్రీ 6 monthsకి చెకప్ చేయించుకోవడం వల్ల మన మీద మనకి కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగినా, బీపీ షుగర్లు అటు ఇటున్నా ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలో మనకంటూ ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలుగుతాము. పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. మనసులో ఏదైనా రోగం ఉందేమో అనుకుంటూ బాధపడడం కన్నా చెకప్స్ చేయించుకోవడం వల్ల విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్ అహెడ్. 9th మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ జర్నల్. జర్నలింగ్ అంటే మన థాట్స్, ఐడియాస్ అండ్ అబ్జర్వేషన్స్, అలాగే గోల్స్ లేదా టు డూ లిస్ట్, డ్రాయింగ్స్, ఫీలింగ్స్, మనం ఇష్టమైంది మనం రాసుకుంటూ వెళ్ళడం అన్నమాట. మన గురించి మనమే ఒక బుక్లో రాసుకుంటూ వెళ్ళడం. జర్నల్లో క్రమం తప్పకుండా రాయడం వల్ల మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో మీకు మీరు సహాయం చేసుకున్నవారు అవుతారు. ఆందోళన మరియు డిప్రెషన్ లక్షణాలను నిర్వహించడంలో జర్నల్ చాలా ఉపయోగపడుతుంది. మీ విలువలు, మీ లక్ష్యాలు, మీ అనుభవాలు మరింత లోతుగా మీకు మీరే అర్థం చేసుకోవడంలో జర్నల్ చాలా యూజ్ అవుతుంది. మీ యొక్క గోల్స్ లేదా లక్ష్యాలను రాయడం మరియు మీ యొక్క ప్రోగ్రెస్ని లేదా పురోగతిని ట్రాక్ చేయడం ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది మీకు. రెగ్యులర్ రైటింగ్ మనలో ఉన్న సృజనాత్మకతని ప్రేరేపిస్తుంది. కొత్త ఆలోచనలు మరియు సమస్యలకు పరిష్కారాలకు దారితీస్తుంది. రోజువారీ ఈవెంట్ లేదా నేర్చుకునే అనుభవాల గురించి రాయడం జ్ఞాపక శక్తిని బలోపేతం చేయడానికి జర్నల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. భావాలను మరియు ఆలోచనలు వ్రాయడం ద్వారా వ్యక్తీకరించడం ఒక ఉత్ప్రేరక అనుభవంగా ఉపయోగపడుతుంది. ఇది భావోద్వేగ విడుదల మరియు ఉపశమనం కోసం అనుమతిస్తుంది. ఏదైనా ఇంట్లో చికాకులు ఉన్నప్పుడు లేదా వ్యక్తుల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పుడు జర్నలింగ్ చేయడం వల్ల మన భావోద్వేగాల్ని మనమే ప్రాసెస్ చేయడము, మంచి దృక్పథాన్ని పొందడము సహాయపడుతుంది. ఓవరాల్గా ఈ జర్నల్ అనే అలవాటు చేసుకోవడం వల్ల మనం మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. మనలో డిప్రెషన్ లక్షణాలు ఉంటే మనకి ముందుగానే అర్థమవుతుంది. మనం విలువలు ఎంతవరకు పాటిస్తున్నాం, మన లక్ష్యాలు ఏంటి, ఎంతవరకు దాన్ని ప్రోగ్రెస్లో ఉన్నామనేది చూసుకోగలుగుతాము. అలాగే ఏదైనా గొడవ రాగానే అవతల వారి మీద పడిపోవడమో లేదా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు తీసుకెళ్ళి ఇంకోళ్ళ వారికి చెప్పడము
వాళ్ళ ముందు చులకనవ్వడం లాంటివి కాకుండా మీకు సెల్ఫ్గా ఇలా రాసుకోవడం వల్ల మీకు ఎందుకు కోపం వచ్చింది లేదా మీకు ఎందుకు ఒక విషయం పట్ల కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అనేది మీకే అర్థమైపోతుంది. సో జర్నలింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్. 10th మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్ వచ్చేసి హైజీన్. పర్సనల్ హైజీన్, ఎన్విరాన్మెంటల్ హైజీన్. వ్యక్తిగత పరిశుభ్రత అంటే చేతులు కడుక్కోవడం, క్రిములను తొలగించడానికి మరియు ఇన్ఫెక్షన్లు నివారించడానికి సబ్బు లేదా వాటర్ లేదా హ్యాండ్ వాష్తో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం. నోటి పరిశుభ్రత కూడా చాలా అవసరం. క్యావిటీస్ మరియు చిగుళ్ళ వ్యాధి వంటి దంత సమస్యలను నివారించడానికి రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవడం ఎంతో అవసరం. స్నానం శరీర పరిశుభ్రతను కాపాడుకోవడానికి మరియు చెమట క్రిముల నుంచి మనం బయటపడడానికి డైలీ స్నానం చేయడం ఎంతో అవసరం. హెయిర్ కేర్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లేదా చుండ్రు ఇలాంటివి నివారించడానికి హెయిర్ కేర్ కూడా చాలా అవసరం. మరి సెల్ఫ్ హైజీన్ అయిపోయింది, ఎన్విరాన్మెంటల్ హైజీన్ ఎలా చేస్తాం? పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ముందు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. సూక్ష్మ క్రిములు మరియు ఎలర్జీ కారకాలు ఏర్పడకుండా నిరోధించడానికి ఇంటిలోని ఉపరితలాలు, అంతస్తులు మరియు ఇతర ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడము మరియు క్రిమి సంహారాలు చల్లడము చాలా అవసరం. వ్యర్థ పదార్థాలను నిర్వహణ, కాలుష్యం మరియు అసహ్యకరమైన వాసనలను నివారించడానికి వ్యర్థాలను సరిగా ప్యాక్ చేసి పారేయడం మరియు రీసైక్లింగ్ చేయడం ఎంతో అవసరం. ఆహార భద్రత కూడా చాలా అవసరం. పండ్లు మరియు కూరగాయలు కడగడం, సరైన ఉష్ణోగ్రతల్లో వాటిని వండడం మరియు వంటగదిని శుభ్రంగా ఉంచడం ఎంతో అవసరమైన పద్ధతులు. ఈ విధంగా ఈ సెల్ఫ్ హైజీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయడం వల్ల మనం చాలా హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతాం. సో ఆల్ టుగెదర్ a recap of 10 habits for a healthy lifestyle. First, balanced diet. Second, drinking water. Third, exercise. Fourth, meditation. Fifth, reading books. Sixth, sun bath. Seventh, habit of journal. Eighth, adequate sleep. Ninth, regular checkups. 10th, hygiene. ఇవన్నీ మీ డే టు డే లైఫ్లో ఇన్కల్కేట్ చేయడం లేదా అలవాటు చేసుకోవడం వల్ల మీరు చాలా చేంజెస్ చూడగలుగుతారు. మీలో మీరే కొత్త మార్పుని చూడగలుగుతారు. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద చేంజ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. వీలైతే వీటిలో కొన్ని హ్యాబిట్స్నైనా మీరు డైలీ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీలో ఎంతవరకు మార్పు వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలపండి. హోప్ యూ ఆల్ హ్యావ్ లైక్డ్, ఎంజాయ్డ్ ద వీడియో. Please do like, share, subscribe. Have a great day. Bye-bye.